రైట్. చాలా కాలం తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం కూడా మనం చూస్తున్నాం. అదొక కీలక పరిణామంగా కూడా తమిళనాడులో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే దక్షిణాదికి సంబంధించి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు అవుతుంది. తమిళనాడుకు సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ 5 సీట్లే అయినప్పటికీ కూడా అధికారాన్ని పంచుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఓవరాల్గా మల్లికార్జున ఖర్గే చేసిన ప్రయత్నాలు ఫలించాయి అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం పొత్తు కుదర్చడంలో అటు వీసీకేతో పాటు లెఫ్ట్ పార్టీల్ని టీవీకేకి మద్దతు ఇచ్చేలా చేయడంలో మల్లికార్జున ఖర్గే కూడా కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, కేవలం మద్దతు కూడగట్టడంలో మాత్రమే కాదు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని రన్ చేసే సమయంలో అదేవిధంగా ఈ సంకీర్ణ పక్షాలన్నిటినీ కూడా ఒకతాటిపైకి ఉంచడంలో కూడా కొంతవరకు ఒక పెద్ద మనిషి అవసరం అనేది ప్రస్తుతం టీవీకే కనిపిస్తోంది. ఆ రోల్ ఎవరు తీసుకుంటారో అనేది కూడా ఒక చర్చగా మారే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత ఒక కొయిలేషన్ గవర్నమెంట్ కూడా మనం చూస్తున్నాం. టీవీకేకు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత ఏర్పడబోతోంది. నిజానికి పార్టీ తొలి ఎన్నికల్లోనే ప్రభంజనాన్ని సృష్టించినప్పటికీ 10 సీట్ల దూరంలో మెజారిటీకి నిలిచిపోవడంతో మిగిలినటువంటి పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి విజయ్కి ఎదురవుతుంది. సో తొలిసారిగానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ వెంటనే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అంటే ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే. చిన్న చితకా పార్టీలన్నీ కూడా వారి గొంతెమ్మ కోరికలను ముందర పెడితే వాటికి సంబంధించినటువంటి వారి కోరికలన్నిటిని నెరవేరుస్తూ ప్రభుత్వాన్ని అలాగే తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తూ 5 ఏళ్ల పాటు ఆయన సమర్థవంతంగా స్థిరంగా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎలా ఆయన 5 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో నిజానికి ఈ 3 రోజుల పరిణామాలు కనుక గమనిస్తే ఆ అనుభవాలు లేమి వల్లే దాదాపు 3-4 రోజుల పాటు ఈ సస్పెన్స్ కొనసాగినట్టుగా మనకు అర్థమవుతుంది. చివరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆయన స్వయంగా ఇటు వీసీకేతోనూ అలాగే లెఫ్ట్ పార్టీల అధినేతలతో మాట్లాడిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం ఒక కొలికి వచ్చింది. లేదంటే ఈ 2 పార్టీలు కూడా వీసీకే అలాగే లెఫ్ట్ పార్టీలు డిఎంకేతోనే కొనసాగాలని తొలుత నిర్ణయించుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఈ పార్టీలపైన ఒత్తిడి తీసుకొచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేలా వారిని ఇటువైపు తిప్పడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సఫలీకృతమయ్యారు. సో దాని విజయ్కి లైన్ క్లియరెంట్ గా కనబడుతుంది. ఆ మేరకు చాలా మంది రాజ్యాంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే అసలు కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోకుండా నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించాను, నాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి అని అంటే గవర్నర్ ఖచ్చితంగా ఇచ్చుండేవారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇది పాస్ట్ అయినప్పటికీ కూడా అలాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు విజయ్ అనే కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మైనారిటీ గవర్నమెంట్ ఏర్పడిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్ పెట్టడం, మెజారిటీ నిరూపించుకోవడం అనేది చాలా సందర్భాల్లో జరిగిందనేది కూడా గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపైన కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగంలో నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ఏవీ లేవు. గవర్నర్ డిస్క్రిషన్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే రాజ్యాంగంలో రాసి ఉంది. ఆర్టికల్ 163 క్లాస్ 2 ప్రకారం గవర్నర్ ఇటువంటి హంగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా అసెస్ చేసుకొని దానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. కాబట్టి గవర్నర్ తన డిస్క్రిషన్ మేరకు తనకు నచ్చినటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఇప్పుడు గవర్నర్ అవలంబిస్తున్నటువంటి పద్ధతి కొత్తేం కాదు. గతంలో రాష్ట్రపతిగా నారాయణన్ ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రధానమంత్రిగా వాజ్పేయి ఆ సందర్భంలో వాజ్పేయి పార్టీకి కూడా బీజేపీకి సరైనటువంటి సంఖ్యాబలం లేకుంటే ఆయన రాష్ట్రపతి వద్దకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఆయా పార్టీల మద్దతు లేఖలు అందించాలి, ఆ తర్వాతనే ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్పారు. సో దీన్ని ఒక నారాయణన్ టెస్ట్గా కూడా అభివర్ణిస్తుంటారు. సో చివరి నిమిషం వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళి ఫ్లోర్ టెస్ట్లో ఓడిపోవడం, ఆ తర్వాత పరిణామాలు ఎంబరాస్మెంట్ జరగడం కంటే ముందే ఆ ప్రాసెస్ను ముందుగానే రాజ్భవన్లోనే ఆ ప్రాసెస్ను లోక్ భవన్లో కంప్లీట్ చేయడం ద్వారా స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నరే చొరవ తీసుకున్నట్టు అవుతుందనేటువంటి భావన ఉంది. సో ఆ నేపథ్యంలోనే గతంలో నారాయణన్ అనుసరించినటువంటి ఆ టెస్టునే ఆ ఫార్ములానే ఈరోజు ఇక్కడ గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ అనుసరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో విజయ్కి మెజారిటీ లేదు, 11 సీట్లు ఆయనకు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 11 సీట్లకు సంబంధించినటువంటి ఆ మెజారిటీకి సంబంధించినటువంటి మద్దతు లేఖలను ఇవ్వాలని ఆయన 2 సార్లు కలిసినటువంటి సందర్భంలో కూడా విజ్ఞప్తి చేశారు. నిజానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్కి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి.
కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పులను కాకుండా గవర్నర్కు రాజ్యాంగం ప్రకారం అనుసరించినటువంటి డిస్క్రిషనరీ పవర్ ప్రకారం గవర్నర్ తన పవర్స్ని ఎక్సైజ్ చేసి ఆ మేరకు ఇన్సిస్ట్ చేశారు, ఖచ్చితంగా మీరు తీసుకురండి 118కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల జాబితా, అప్పుడే ఈ ప్రభుత్వం స్టేబుల్గా 5 ఏళ్ల పాటు నడవగలుగుతుందని గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ మేరకు విజయ్కి చెప్పారు. 2 సార్లు కలిసినప్పటికీ 2 సార్లు అదే విషయాన్ని చెప్పారు. కాబట్టి చివరికి ఈరోజు 6 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో 6 గంటలకు ఈ లేఖలన్నీ తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తే గవర్నర్ వాటిని వెరిఫై చేసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. యా వెంకటేష్, ముందే అనుకున్నట్టుగా మొత్తం ఇప్పుడు సదర్న్ స్టేట్స్కి సంబంధించి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నట్టు అవుతుంది. తమిళనాడు విషయంలో కేవలం 5 ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా అధికారాన్ని అక్కడ పంచుకోవడం కూడా మనం చూస్తున్నాం. కొంతవరకు కాస్త మంచి బూస్ట్ ఇచ్చే అంశంగా దీన్ని చెప్పుకునే అవసరం ఉంటుందా? ఎందుకంటే కంప్లీట్గా నార్త్ని క్లీన్ స్వీప్ చేసేసింది బీజేపీ. ఖచ్చితంగా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మినహా 4 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నట్టు లెక్క. ఇక టీవీకేతో కలిసి భాగస్వామ్య పార్టీకి అధికారాన్ని పంచుకోబోతుంది. కాబట్టి కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో 4 అవుట్ ఆఫ్ 5, సో మెజారిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో బీజేపీ దూకుడును, బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తమిళనాడులో తన దీర్ఘకాలిక నమ్మకమైనటువంటి మిత్రుడిగా ఉన్నటువంటి డిఎంకేతో కూడా తెగదెంపులు చేసుకొని టాటా బై బై చెప్పి కొత్త రాజకీయ శక్తి అయినటువంటి విజయ్తో చేతులు కలిపినటువంటి సందర్భం అని చూసాం. ఒకటే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనల్ ఫోర్సెస్ను అడ్డుకునేందుకు తాము ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో అందులో భాగంగానే ఈరోజు డిఎంకేకు గుడ్ బై చెప్పి టీవీకేతో చేతులు కలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ తమిళనాడు ఒక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో ఆ మేరకు డిఎంకేను కోల్పోవాల్సి వచ్చింది. సో ఇండియా కూటమికి బీటలు వారాయి. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, లోక్సభలో కాంగ్రెస్తో పార్టీతో కలిసి ఆ బెంచెస్లో, అపోజిషన్ బెంచెస్లో తాము కూర్చోము, తమకు వేరుగా సీట్లు కేటాయించాలని స్టాలిన్ సోదరి కనిమొలి కొద్దిసేపటి కిందటే లోక్సభ స్పీకర్కు లేఖ రాసినటువంటి సందర్భం. సో క్లియర్గా కాంగ్రెస్తో డిఎంకే డిటాచ్ అయిపోయింది. సో అది సెంట్రల్ ఫోర్స్గా, తటస్థ పార్టీగా, న్యూట్రల్ పార్టీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇచ్చేటువంటి పరిణామం. జాతీయ స్థాయిలో ఈ అలైన్మెంట్, ఇండియా కూటమి అలైన్మెంట్ దెబ్బతిని అది బీజేపీకి లాభించేటువంటి అవకాశంగా కూడా మనకు కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో గెయిన్ అయినప్పటికీ నేషనల్ లెవెల్లో అది కాస్త ఇబ్బందికరమైనటువంటి, నేషనల్ లెవెల్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిణామాలను రాబోయే రోజులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, ఇంకొక అంశం, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రస్తుతం విజయ్ ముందున్నది. దాంతో పాటుగా కొన్ని హామీలు కూడా ఆయన ఇచ్చారు. మొత్తం ఏడాదిలోకి సంబంధించి 6 గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తామన్నారు. అదేవిధంగా పెళ్ళైన జంటలకి, మహిళలకి 8 గ్రాముల బంగారం ఇస్తామనడం. సో నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో వాటన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత విజయ్ పైన ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ ఆయన ఫేస్ చేయొచ్చు? గవర్నమెంట్ ఫామ్ చేయడంలోనే కొంత కొత్త పార్టీగా ఇబ్బంది పడ్డ పరిస్థితి నుంచి కొంత పూర్తి స్థాయి మెచ్యూర్డ్ పర్సన్గా అవతరించాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు. నిజానికి విజయ్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. సో ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు అందజేస్తానని ఆయన వాగ్దానం చేశారు. అలాగే 8 గ్రాముల బంగారం కూడా ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకుంటున్నటువంటి జంటలకు. సో ఇలా అనేక ఉచిత వాగ్దానాలను ఆయన చేశారు. సో ఈ వాగ్దానాలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా హ్యూజ్ బడ్జెట్ అవసరం. హ్యూజ్ బడ్జెట్తో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఇప్పటికే తమిళనాడు అప్పుల్లో ఉంది, దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం. సో దేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది అప్పులో ఉన్నటువంటి స్టేట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కూడా అప్పులో ఉన్నటువంటి రాష్ట్రంగా మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు నెరవేర్చడం అనేది కొంత కత్తిమీది సాము లాంటిదే కనబడుతుంది. దానికి తోడు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా నడపాలి. సో అనుభవాలేమి, అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. డెఫినెట్గా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కుదురుకునేందుకు ఆయనకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఆయనకు కొంత అనుభవజ్ఞులైనటువంటి నాయకుల బృందం ఉంటే తప్ప ఈ దాన్ని సజావుగా నడపలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి డ్యూ కోర్సులో ఆయన ఖచ్చితంగా ఇవన్నీ కూడా అధిగమిస్తారని చెప్పి ఆయన అనుచరులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజానికి ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకుల్లో సెంగొట్టియన్ ఉన్నారు. సో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి చాలా సీనియర్ నాయకుడు, 8-9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు పార్టీ వ్యవహారాలకు సంబంధించి. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు.
సో అలాగే కొద్దిమంది ఆడవ్ అర్జున్ కానీ నిర్మల్ కుమార్ కానీ అర్జున్ లాంటి వాళ్ళు వీరందరూ కూడా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. సో ఈ టీమే టీవీకేను రాజకీయంగా తొలి ఎన్నికల్లోనే ఒక బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో ఈ టీం చాలా గణనీయమైనటువంటి కృషి చేసింది. అలాగే దానికి తోడు విజయ్కున్నటువంటి పాపులారిటీ, చరిష్మా ఇదంతా కూడా ఆయన సామాజిక వర్గం కానీ, దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ వీరందరూ కూడా ఆయనకు ఏకపక్షంగా ఓటు వేశారు. వీరితో పాటు 18 to 29 ఉన్నటువంటి ఓటర్స్ గ్రూప్ ఏదైందో 1.22 crores ఓటర్స్ అక్కడ తమిళనాడులో ఉన్నారు. వీరు కూడా ఎన్ బ్లాక్గా విజయ్కి ఓటు వేశారు. సో దాని ఫలితంగానే తొలిసారి ఆల్మోస్ట్ 107 సీట్లలో విజయం సాధించి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రభంజనాన్ని సృష్టించినటువంటి సినిమా హీరోగా విజయ్ రికార్డు సృష్టించారు. సో తొలిసారి ఆయన తొలి ప్రయత్నంలోనే అనేక సవాళ్లు, ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం ఆయన 2 సార్లు లోక్ భవన్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు కూడా క్లియరెన్స్ రాలేదు. ఆయన 6 గంటలకు గవర్నర్ కలుస్తారు. అక్కడ ఆ టైంలో క్లియరెన్స్ వస్తుందా, అక్కడ కూడా గవర్నర్ ఏమైనా ఇంకా తిరకాసు పెడతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. వెంకటేష్, విజయ్ స్వభావాన్ని కూడా ఒక్కసారి మొదటి నుంచి చూస్తే ఈవెన్ సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఒక రిజర్వ్డ్ పర్సన్గా లేదంటే ఒక ఇంట్రోవర్ట్గానే విజయ్ కనిపిస్తూ వచ్చారు. ఆయన పెద్దగా మాట్లాడడం మనం ఎక్కడా చూస్తుంటాం. మేబీ ఈ ఎలక్షన్ బహిరంగ సభల్లో వీటిల్లో కూడా వేటిపైన అయితే మాట్లాడాలో అంతవరకే మాట్లాడి వెనక్కి తగ్గడం, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆయన స్వభావం బై డిఫాల్ట్ కొంత ఇంట్రోవర్ట్గా ఉన్నారు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా ఒక రాజకీయాల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీఎం హోదాకు వచ్చిన తర్వాత అలా ఉండడం అనేది చాలా వరకు ఇంపాసిబుల్. మమతా బెనర్జీ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం. సో ఆయన ఎలా ఉండే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ. వెంకటేష్, ఖచ్చితంగా ఇప్పటివరకు మనం విజయ్ని సినీ నటుడుగానే చూసాం. ఇక్కడ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు క్లియరెన్స్ ఇస్తే ముఖ్యమంత్రిగా కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన ప్రతి కదలిక పైన కూడా పబ్లిక్ స్క్రూటినీ ఉంటుంది. పబ్లిక్ ఆయన ఏమంటారు అనేటువంటి ఆయన ఒపీనియన్స్ కోసం పబ్లిక్ కానీ, మీడియా కానీ ఎదురు చూస్తుంటుంది. ఇప్పటివరకు కూడా విజయం సాధించిన తర్వాత ఆయన ఓపెన్గా బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. సో ఇంతటి టెన్షన్ వాతావరణం, ఒక సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ విమర్శలు వస్తాయి. ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో కానీ అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి ఆ విమర్శలకు ధీటైనటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు ఆయన ప్రశ్నించడం వరకే ఉన్నది. ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆ బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఆయన జవాబు కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మౌనం అనేది ఇక ఎంతకాలం కొనసాగదు. కాబట్టి డెఫినెట్గా ఆ మేరకు విజయ్ తనను తాను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. లేదంటే అధికార ప్రతినిధులను ఉపయోగించి ఆ మేరకు. రైట్ వెంకటేష్, మనం బెంగాల్ అప్డేట్ కూడా చూస్తున్నాం. వెంకటేష్, ఒక్క నిమిషం. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో భేటీ అయిన బీజేపీ శాసనసభాపక్షం సువేందును తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధిష్టానం పరిశీలకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీల సమక్షంలో బెంగాల్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ సౌమిక్ భట్టాచార్య సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతిచ్చారు. అగ్నిమిత్ర పాల్, రూపా గాంగులీ, సమిక్ భట్టాచార్య, సుకాంత మజుందార్, స్వపన్ దాస్ గుప్తా సహా పలువురి పేర్లు సీఎం రేస్లో వినిపించిన భూమిపుత్రగా పేరొందిన సువేందు వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది. బెంగాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సువేందు సర్కార్లో 2 డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసన్సోల్ దక్షిణ్ నుంచి గెలిచిన అగ్నిమిత్ర పాల్, నార్త్ బెంగాల్కు చెందిన సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉదయం వీరిద్దరితో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. भारतीय जनता पार्टी पश्चिम बंगाल विधानसभा के सदस्यों की एक मीटिंग यहां आहूत की गई है। उस मीटिंग में भाजपा के राष्ट्रीय अध्यक्ष जी ने मुझे और श्री मोहन चरण मांझी जी को केंद्र की ओर से पर्यवेक्षक के रूप में यहां भेजा था। अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं।
उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। बुके ला दो, बुके बुके। एयरपोर्ट సో అందరూ అనుకున్నట్టుగానే బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలంతా. రేపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం కూడా చూస్తున్నాం. సువేందు అధికారి మొదటి నుంచి బీజేపీ ఫేజ్ గా ఉన్నారు. మమతా బెనర్జీని ఓడించి మరీ ఒక తన స్థానాన్ని పదిలపరుచుకున్న పరిస్థితి. అందరూ ఊహించినట్టుగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆ మేరకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ పరిశీలకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొదట్లో 2-3 పేర్లు బయట ప్రచారం జరిగినప్పటికీ సో ఆయన సువేందు అధికారికి మద్దతుగా అందరూ తమ మద్దతును ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఆయననే బీజేపీ లీడర్గా అనౌన్స్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని అదే రోజున ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ మొదటి నుంచి కూడా భావించింది. సో ఆ మేరకు రేపు ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అనేక మంది ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తొలిసారిగా ఏర్పాటవుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇదొక హిస్టారికల్ మూమెంట్ గా బీజేపీ భావిస్తుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. సో రేపు పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తమిళనాడులో కూడా రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. 6 గంటలకి గవర్నర్తో భేటీ ఈ అంశాన్ని డిసైడ్ చేయబోతోంది.